హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జై జవాన్ జై కిసాన్. మీ అందరి సపోర్ట్ ఇలానే ఉంటే నేను మీకోసం ఇలాంటి మంచి మంచి వీడియోస్ని మన ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఇవాళ మనం ఈ బంతిపూల తోట గురించి చూస్తున్నాము. ఈ బంతిపూల తోట దాదాపుగా 1 ఎకరం స్థలంలో ఉంది. ఇక్కడ చూస్తున్నట్లయితే మీరు చిన్న చిన్న చెట్లకే దండిగా పువ్వులు కాస్తున్నాయి కదండి. ఇవి కొంచెం హైబ్రిడ్ రకం వస్తాయి. కానీ ఈ పువ్వులు మనకి రావడానికి దగ్గర దగ్గర 2 నెలల టైం అయితే పడుతుంది. ఫస్ట్ బంతిపూ చెట్లు నాటి వాటికి రోజువారీ నీళ్లు కట్టుకుంటూ, అక్కడ కలుపు మొక్కలొస్తే కూలోళ్ళని పెట్టి కలుపు మొక్కలు తవ్వించుకుంటూ చాలా జాగ్రత్తగా పంటనైతే కాపాడుకోవాలి. సో, ఈ బంతిపూలు ఇలా చక్కగా కాసిన తర్వాత మన కోత అయితే 2 రోజులకొకసారి కోస్తాము. రోజు కొయ్యాలంటే కుదరదు కాబట్టి 2 రోజులకొకసారి కోస్తాము. ఈ పువ్వులు కొంచెం పెద్దవవ్వాలి కదా! అందుకని ఇప్పుడైతే ఇక్కడ నిన్న కోత అయితే కోసాము. ఇంకా ఇవాళ లేదు, రేపు కోస్తాము. సో, రేపటికి ఆ చిన్న పూలన్నీ కొంచెం పెద్దవవుతాయి కాబట్టి సరిపోతది. 2 రోజులకొకసారి కోతైతే సరిపోతుంది. మనమేంటంటే ఇక్కడ నుంచి ఈ పువ్వుల్ని కోయంబేడు మార్కెట్‌కైతే పంపిస్తాము. ఇక్కడ మాకు దగ్గర చెన్నై కాబట్టి పువ్వులే కాదు, కూరగాయలైనా ఏవైనా సరే కోయంబేడు మార్కెట్‌కే మేము ఇక్కడి నుంచి పంపిస్తూ ఉంటాము. ఇకపోతే ధరల విషయానికొస్తే డిమాండ్‌ని బట్టి ఉంటది. పెళ్ళిళ్ళ సీజన్ అలా అయితే మనకి బంతిపూలు కేజీ దగ్గర దగ్గర రూ. 100 వరకు పోతుంది. ఇక పెళ్ళిళ్ళ సీజన్ కాదు, డిమాండ్ లేనప్పుడైతే కేజీ 20-30 కూడా వెళ్తూ ఉంటది. సో, అలాంటప్పుడు రైతులకి కొంచెం నష్టం వస్తుంది. రూ. 100 దగ్గర మనకి యాక్చువల్‌గా ఏంటంటే ఒక 70 పైన పువ్వులు పోతే రైతులకి కొంచెం ఆదాయం అనేది వస్తది. ఇక మధ్యవర్తుల ద్వారా కూడా మనకి ఆదాయం అనేది తక్కువే ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా డైరెక్ట్‌గా రైతుల దగ్గర నుంచి ఏవైనా సరే రైతుల దగ్గర నుంచి కొన్నట్లయితే రైతులకి కొంచెం సపోర్ట్ చేసినట్లుంటది. వాళ్ళకి కొంచెం ఆదాయం కలుగుతుంది. రైతులు ఇవి సాగు చేయడానికి ఎంతో కష్టపడతారు. ఆ కష్టాన్ని కూడా ఇష్టంగా చేసుకొని మరి వ్యవసాయాన్ని వాళ్ళు కొనసాగిస్తున్నారు. కాబట్టి ఫ్రెండ్స్, మనందరం ఫార్మర్స్‌కి సపోర్ట్ చేద్దాము. మనం ఏదైనా సరే రైతుల దగ్గర నుంచి కొనడానికే ట్రై చేద్దాము మాక్సిమం. మరి ఏమంటారు? మీరందరూ కూడా ఫార్మర్స్‌కి సపోర్ట్ చేయండి. అలాగే మీ కమెంట్స్‌ని ఈ వీడియోలో పెట్టండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోస్ నేను మీకు పోస్ట్ చేస్తాను.